హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ అంతా ఫ్రైడే సాటర్డే తీసిన వ్లాగ్. ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంకా మా చెల్లి అను టోటోగాడు ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. వాళ్ళ డాడీ ఏమో ఊరు నుండి వచ్చేసరికి కొంచెం అలసిపోయి ఉంటే ఇంట్లో ఉన్నాడు, తర్వాత వస్తా అని. ఈ బుక్స్ నేను తీసుకొని టోటోగాడికి ఇస్తే షార్ట్ వీడియోలో ఎంత బుద్ధిగా తీసుకున్నాడో తర్వాత అదంతా పోయింది. ఆ బుక్స్ ని అటు ఇటు ఇసిరేయటము ఆడటం తప్ప దాన్ని ఓపెన్ చేసి బాబు గారు చదివేది లేదు. ఇప్పుడు కూడా మాకు పని ఉంటే వాడికి బుక్స్ ఇచ్చి పక్కన కూర్చొని కొంచెం అలవాటు చేసుకుంటాడులే అని ఒక దగ్గర కూర్చోరా అంటే అస్సలు కూర్చోకుండా ఇలా తీసుకొచ్చేస్తున్నాడు. మేకప్ ప్రొడక్ట్స్ ఏం కనిపించినా కానీ మేము ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ గా అంతే దించి ఇమిటేట్ చేస్తా ఉంటాడు. అన్ని నీట్ గా నాకు కూడా రాయండి అని చెప్పి. మెయిన్ అసలు ఈ రోజు ఏంటంటే వీడియో షూట్ ఉంది, దానికి రిలేటెడ్ వీడియో అంతా ఈ రోజు కానిచ్చేస్తే నాకు మా చెల్లికి కలిపి ఉంది. ఇంకా దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ టైం కదా ఇద్దరిది కలిసి చేయటము, అసలు ఎలా తీద్దాము అని చెప్పి దాని గురించి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. ఇదంతా అయిపోయాక వీడియో షూట్ తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఫుడ్ వండుకుందాము, చాలా రోజులైంది కదా ఇలా అందరం కలిసి వండుకొని తిని మంచిగా టైం స్పెండ్ చేసి అని. ఫస్ట్ ఈ వీడియో అంతా అయిపోతే త్వరగా కంప్లీట్ అయిపోతే బాగుంటుందని చెప్పి మా హడావుడిలో మేము ఉన్నాము. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంక ఇదే పని. టోటల్గా బుక్స్ పట్టుకొని అటు ఇటు ఆటమే సరిపోయింది. మా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ టోటో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అయితే ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే టోటో వాడి దగ్గరికి వెళ్ళాం కదా, మామూలుగా ఇంటికి వస్తే అంత ఫ్రీగా ఉంటాడు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు కొంతమంది బిహేవ్ చేస్తారు కదా, తెలియని వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే బయటికి రాకుండా సిగ్గుపడతా అలా ఉన్నాడు. చాలాసేపు పరిగెత్తుతున్నాడు సిగ్గుపడి. తర్వాత చాలాసేపటికి ఇంకప్పుడు వచ్చాడు. వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరే తిరుగుతూ ఉన్నాడు. కొంచెం కొత్తగా ఉన్నట్టుంది వాడికి. తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయాడు వాడే. అదేందో మా ఇంటికి వస్తే మాత్రం భలే ఫ్రీగా అటు ఇటు తిరుగుతాడు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాడికి ఏదో కొత్తగా ఉన్నట్టుంది. ఎగ్జైట్మెంట్ బాగా ఎక్కువైపోయింది. నలుగురు అటెన్షన్ వాడి మీదే ఉంటది కదా. చూపిస్తున్నాడు వాడి టాయ్స్ ఉన్నాయంట, ఆ బ్యాట్ బాల్ తీసుకొని వచ్చి ఇస్తున్నాడు, నువ్వు బ్యాటింగ్ చెయ్యి నేను బౌలింగ్ చేస్తా అని చెప్పి. ఇంకాసేపు అలా ఆడుకుంటూ ఉన్నాము. మెయిన్ ఈ రోజు వంట చేసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే చాలా రోజులైంది కదా ఇలా వండుకొని అందరం కలిసి తిని. దానికి తోడు మా మరిది కూడా వేరే ఊర్లో జాబ్ వచ్చి ఇంక అక్కడికి వెళ్తున్నాడు, తర్వాత ఎప్పుడుకో వస్తాడు కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఈరోజు ఇలా వంట చేసుకుందామని. ముందేమనుకున్నామంటే పప్పును చికెన్ ఫ్రై చేద్దాం అనుకొని ఇంకా పప్పు కూడా పెట్టేసాను పొయ్యి మీద, తొందరగా అయిపోతుందిలే వంట అని. ఇదేమో టోటగాడి కర్ర. వాడు ఏమన్నా గొడవ చేస్తే వాళ్ళ మమ్మీ వెళ్ళి కర్ర తెచ్చుకో కొడతా అనగానే వెళ్ళి తెచ్చుకుంటాడు ఇది కొట్టమని చెప్పి. ఏం చేస్తాం, ఈ జనరేషన్ పిల్లలు ఇలా ఉన్నారు. మనమైతే భయపడుతూ ఉండేవాళ్ళం కదా, కొడతాం అనగానే పరిగెత్తే వాళ్ళవి. వీడు రివర్స్లో వెళ్ళి కొట్టమని చెప్పి తెచ్చుకుంటున్నాడు అక్కడ ఉంటే ఆ రాడ్. ఇంకేమో నేనుండి టీ తాగుతూ ఉంటే బుక్స్ ఎక్కడ పెట్టావు వెళ్ళి తెచ్చుకుంటాడు అనగానే బుక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు, ఇగో ఇక్కడ ఉన్నాయి అని. ఇంకా స్లోగా డే టైంలో అంటే ఫ్రెష్గా లేచినప్పుడు మార్నింగ్ టైంలో పిల్లల మైండ్ బాగుంటుంది కదా, అప్పుడు కాస్త అలవాటు అయితే బాగుంటుందని నేను బుక్స్ తెచ్చుకోరా అంటే వాళ్ళ పెద్ద నుండి పొద్దున్నే స్టార్ట్ చేసావా వాడికి అన్న వాళ్ళ పెద్దని ఆపుతున్నాడు వాడిని. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఇంకెళ్ళిపోయాడు వాళ్ళ పెద్దని దగ్గరికి. వాడికి ఏంటంటే బుక్స్ ఓవరకు ఆడుకోవడానికి తప్ప ఏమన్నా చెప్తున్నామంటే ఏబిసిడీలు అవి సైలెంట్గా ఉంటాడు, అసలు ఏం చెప్పకుండా. ఇంకా వాళ్ళ పెద్దని పిలిచేసరికి ఇంకా పరిగెత్తాడు, అమ్మయ్య పెద్దని పిలిచాడులే మంచిగా ఛాన్స్ దొరికింది అని. ఇంకా ఆడుకుంటూ ఉంటే ఈ లోపు మేమేమో వంటలు స్టార్ట్ చేసాము. ప్లాన్ ఏంటంటే పప్పును చికెన్ ఫ్రై అని చెప్పాను కదా, అది కాస్త ఏమైందంటే పులావ్ అను చికెన్ కర్రీకి వెళ్ళింది. ఇంకా చికెన్ ఉంది కదా అని కొంచెం కర్రీ అను కొంచెం ఫ్రై చేద్దాం అనుకున్నాము. ఇంకా మా చెల్లెమో పులావ్కి ప్రిపరేషన్ అంతా చేస్తుంది. ఒక పక్కేమో పప్పు కూడా ఆల్రెడీ అయిపోయింది. సరే ఇంకా పప్పు సాయంత్రం తిందాంలే కొంచెం ఫ్రై చేసుకొని అని చెప్పి ఇంకా అలా చేసుకున్నాము. ఈ లోపేమో మా మరిది వెళ్ళి ఆకలేస్తుందని ఇంకా బ్రేక్ఫాస్ట్ తెచ్చాడు. ఒక 4 ఐటమ్స్ అలా తెచ్చుకున్నాము. అందరం ఒక్కొక్కటి టేస్ట్ చేయొచ్చు అని చెప్పి. తోటగడికి మైసూర్ బోండా ఫేవరెట్ అంట, అందుకే వచ్చి చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు నాకు ఇస్తుందా అని. వంట అలా స్టార్ట్ చేసామో లేదో పప్పు అయిపోయింది. ఇంకా సడన్గా గ్యాస్ అయిపోయింది. ఇంకా మా చెల్లికి వాళ్ళ అత్తోళ్ళ దగ్గర సిలిండర్స్ ఉంటే ఇంకా తెప్పించింది మా మరిదిని పంపించి.
ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే వీళ్ళిద్దరు మాత్రం మంచిగా కూర్చొని వ్లాగ్ తీస్తున్నారు. నేను మా చెల్లి ఒక పనిలో అంటే బామర్దేమో బయటకు వెళ్ళి అన్ని పనులు చేస్తుంటే కూరగాయలు అవన్నీ తీసుకురావటం, వీళ్ళిద్దరు మాత్రం ఆడుకుంటున్నారు కూర్చొని. మా దగ్గరే గారాబం అని ఈరోజు అర్థమైంది. వాళ్ళ మమ్మీ డాడీకి ఫుల్గా భయపడతాడు. ఎంత గొడవ చేస్తాడంటే కనిపించకుండా గొడవ చేస్తూనే ఉంటాడు. మా దగ్గరికి వచ్చినప్పుడే కొంచెం సైలెంట్గా ఉంటాడు అనుకుంటా. అసలు ఎంత నవ్వుకున్నామంటే టోటోగాడు వేసే వేషాలు చూసి. వాళ్ళ మమ్మీ డాడీ భయం పడుతుంటే మేమున్నామని చూసుకొని కావాలని చెప్పి ఏడుపు వస్తుందా కానీ ఆపుకొని నవ్వుతున్నాడు, వాళ్ళని ఎక్కరేస్తున్నాడు మేమున్నామని. ఎంత ఫాస్ట్గా పెరిగిపోయాడు కదా టోటోగాడు. పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు ఎన్ని వేరియేషన్స్ చూసుంటామో. డేస్ అలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అంతే. మళ్ళీ వీడియో పని అవ్వలేదని ఇంకా దాని మీద మేము వర్క్ చేస్తూ ఉంటే కాసేపు ఈ వీడియో చేసుకోవటము, కాసేపు వంట చేస్తూ ఉండటము, కాసేపు ఏమో అందరం ఇలా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. డే అంతా అలా బిజీగా బాగుంది. మాకు ఏదైనా చిన్న అవసరమైనా కానీ టోటో అది తీసుకురావా ఇది తీసుకురావా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తున్నాడు. కొంచెం వాడు హెల్ప్ చేస్తుంటే భలే అనిపిస్తుంది. ఇంకా నేను వాడు చేస్తున్నాడు కదా అని చెప్పి కావాలని అన్ని వాడితోనే చేపిస్తున్నా. అమ్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు అలసిపోయినట్టు, చాలా పనులు చేశాను నేను అని. ఇంకోటి ఏంటంటే వీడికి అందరు మమ్మీలే, ప్రతి ఒక్కరిని మమ్మీ అని పిలుస్తున్నాడు. వాళ్ళ మమ్మీనే పిలుస్తున్నాడు అనుకుంటే నన్ను కూడా వచ్చి అంతే పిలుస్తున్నాడు. అదంతా ఓల్డ్ ఫ్యాషన్ కానీ నన్ను పేరు పెట్టి బిలు, రవ్వను అని బిలు, లేదంటే పెద్దమ్మ అని బిలు అంటే వాడికి అర్థం కావట్లేదు. అదొక్కటే కాదు, బయటకు వెళ్ళి నుంచొని వేరే వాళ్ళు ఎవరు రోడ్డు మీద వెళ్తుంటే కూడా వాళ్ళని కూడా వెళ్ళి మమ్మీ అని పిలుస్తున్నాడు. ఏంద్రా ప్రతి ఒక్కరిని అలా పిలుస్తున్నావు అని చెప్పి ఇంక నవ్వుకుంటూ ఉన్నాము. వాళ్ళ పెద్దన్న వచ్చి నడుతున్నాడు, పక్క జరుగు అని ఇంక తీసుకొని వెళ్ళి అటేసాడు. ఇంత పక్కన ప్లేస్ ఉంచుకొని నన్నే నడుతున్నావు ఏంటి అని. మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఇలా టైం స్పెండ్ చేసాము. ఇంకా మా పనిలో మేము బిజీగా ఉంటే ఇంకా మా హస్బెండ్ మా మరిది కలిసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు కలిసారంటే ఎక్కువ సినిమాల గురించి, ఏ సిరీస్లు బాగున్నాయి, ఏ మూవీస్ బాగున్నాయి, ఇంకా దాని గురించే ఉంటుంది డిస్కషన్. ఇప్పటికి మాకు పెళ్ళి 7 years అయ్యింది. అసలు ఇన్ని ఇయర్స్లో ఎన్ని వేరియేషన్స్ చూసుంటాము మా లైఫ్లో. ఎందుకంటే ఆ టైంలో బ్యాచులర్ కదా మా మరిది కూడా. మాకు పెళ్ళైన స్టార్టింగ్లో ఎంత కామెడీగా ఉండేదంటే పొద్దున్నే లెగవటానికి ఎంత బద్ధకం అంటే మా మరిదికి వాటర్ ఏమన్నా తెమ్మన్నా, వెళ్ళి షాప్కి వెళ్ళి పాలు తెమ్మన్నా, ఏమన్నా కూరగాయలు తెమ్మన్నా కానీ 2 నిమిషాలు వదిలినా లేవుస్తున్నా అని చెప్పి అంటూ ఉండేవాడు. ఇంక అందరూ వచ్చి ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్ళు, తిడతా ఉండేవాళ్ళు, ఏదో ఒక్క పని కూడా చేయవు అది ఇది అని చెప్పి. ఇప్పుడేమో ఒక ఫ్యామిలీ మా టోటోగాడు. ఎందుకంటే ఈ పొట్టోడు వాళ్ళ డాడీకి ఫుల్ ఎడిక్ట్ అయిపోయాడు. వాళ్ళ డాడీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. కనిపించకుండా అర్థమవుతా ఉంటుంది వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టం అని చెప్పి. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ వాళ్ళ మమ్మీ చుట్టూ, కానీ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ డాడీ అంటే ఇంకా బాగా ఇష్టం అని చెప్పి. మధ్యలో వచ్చి వాళ్ళ మమ్మీకి బాగానే వేస్తూ ఉంటాడు మాటలు. కిచెన్లో వంట చేస్తుంటే కూడా కాసేపు బెడ్రూమ్లోకి వెళ్తాడు, వస్తాడు వంట ఎంతవరకు అయిందని చెప్పి. అది పెట్టు ఇది పెట్టు, అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి అడుగుతానే ఉంటాడు. ఇంకా ఇది టోటో వాళ్ళ ఇల్లు కదా, ఇక్కడ నుండి కరెక్ట్ చూస్తే మా ఇల్లు కనిపిస్తానే ఉంటుంది. ఇంకా సింబాగాడు ఏం చేస్తున్నాడు అని కూడా భయం ఉండదు, ఎందుకంటే వాడు అరిస్తే క్లియర్గా వినిపిస్తుంది ఇక్కడ దాకా. ఇంటి చుట్టూ ఎన్ని అరటి చెట్లు ఉన్నాయో అసలు ఫుల్గా. మేమైతే ఇవి చూసి ఇప్పుడు వంట అయిపోయాక అరిటాకులు కట్ చేసుకొని మంచిగా అందులో తిందామని ప్లాన్ వేసుకున్నాము. ఇవన్నీ ఇంకా బిహైండ్ ద సీన్స్ వీడియో షూట్కి. తర్వాత వీడియోలో చూస్తారు మీరు ఎలా తీసాము అని చెప్పి. ఎదురుగా మా హస్బెండ్ నుండి ఏదో ఒకటి కామెడీలు చేస్తానే ఉంటాడు. మధ్యలో ఇంకా నవ్వు వస్తుంది సీరియస్గా చేస్తుంటే. ఇంకా వీడియో అదంతా అయిపోయాక ఈలోపు వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టోటోగాడు చూసారా, ఎంతసేపు అమ్మ మీరు చేసేది వంట, త్వరగా పెట్టండి ఆకలేస్తుంది అని చెప్పి చిన్నగా ముక్కలు పెట్టించుకుంటున్నాడు. ఇంకా లోపలేమో మా హస్బెండ్ మా మరిది కలిసి వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఎంతైనా కానీ ఫ్యామిలీ అన్నాక డైలీ కలవపోయినా కానీ అప్పుడప్పుడు ఇలా కలిసి మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే రిలేషన్స్ కూడా బాగుంటాయి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటది, అంత ప్రేమ పెరుగుతుంది అని చెప్పి. ఇంక ఇవన్నీ పర్సనల్ జోక్స్, బయటకి చెప్పడానికి కూడా ఉండదు. ఇంకా ఏమిటి ఉంటానే ఉంటాయి డిస్కషన్స్ మాకు కూడా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. అందరూ ఒక దగ్గర కలిసినప్పుడు ఏముంటాయి, గాసిప్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఆ గాసిప్స్ కూడా విసుకొస్తుంది. ఇంకా టోటోగాడి గురించి, వాడు చేసే వేషాల గురించి వాడిని చూసుకొని నవ్వుకోవటమే సరిపోతుంది.
వీడేమో డైరెక్షన్స్ ఇస్తున్నాడు, అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పి ఏదేదో చెప్తున్నాడు. ఇంకా మా మరిదికి ఏదో చెప్తున్నాడు మా హస్బెండ్, నా మీద జోక్ వేస్తున్నట్టున్నాడు. వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు కూర్చొని. ఇంకా అందరం కూర్చొని అన్నం తింటూ ఉన్నాము. తోటగాడేమో మా నలుగురు మధ్యలో కూర్చొని ఇంకా వీడు మా అందరి దగ్గర తింటూ ఉంటాడు. భలే అనిపిస్తుంది వాడికి అందరం కూర్చోబెట్టి తినిపిస్తుంటే. ఇక్కడ ఏంటంటే డిస్కషన్, అరిటాకు ఎటు తిప్పి తినాలి అని చెప్పి. నేనంటే ఇంకా వీడియోస్ చూస్తూ ఉంటాను ఫుడ్ ఆన్ ఫామ్ అంకుల్ది. ఇంకా ఆయన చెప్తాడు అరిటాకు ఇటు తినాలి, ఇక్కడంతా ఇలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి. ఇంకా చూపిస్తున్న ఇటే తినాలి అని. చికెన్ అంటే అందరికీ బాగా ఇష్టం, రోజు తినమన్నా తింటాం. అందులో మా తోటగాడు కూడా యాడ్ అయ్యాడు. ఇంకా ఆకలేస్తున్నట్టుంది, సైలెంట్గా కూర్చొని తింటాడు, కాస్త తింటాడు కానీ తర్వాత విసిగిస్తాడు తినను వద్దు అని చెప్పి. ఇంకా అన్నం తింటూనే నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ అని చెప్పి ప్లాన్ వేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మా మరిది ఉండడు, మళ్ళీ వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే, తర్వాత ఎప్పుడు వస్తాడు అని చెప్పి దాని గురించి ఇంకా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకింటికి వచ్చాక మళ్ళీ సాయంత్రం వెళ్ళాము, ఎందుకంటే ఇంకా అక్కడే లంచ్ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ కోతి బొమ్మ ఎప్పుడో తోటగాడు 10 months ఉన్నప్పుడే ఎప్పుడు ఇప్పించాం, బండి మీద బయట తిరుగుతుంటే సడన్ గా అనిపించి ఇప్పుడు దాంతో ఆడుతున్నాడు వాడు. అది బాగా ఇష్టం అంట ఆ బొమ్మ. అందరికి అడిగితే గాని ముద్దులు పెడతాడు, నా దగ్గర మాత్రం అడగకుండానే వచ్చి ముద్దులు పెడుతూ ఉంటాడు. భలే అనిపిస్తుంది, అంత ఇష్టం అనుకుంటా పెద్దమ్మ అంటే. ఎంతైనా గానీ పెద్దమ్మ పార్టీ తోటగాడు. కాకపోతే అడిగింది ఇవ్వకపోతుంది, కోపం వచ్చి జుట్టు బీకుతూ ఉంటాడు. నాకుంది 4 గంటలు అయితే వాడు పీకటపై సరిపోయింది కోపం వచ్చి. ఇక్కడ అన్నం తినట్లేదని కర్ర పక్కన పెట్టి మరి తినిపిస్తున్నాను కొడతా అని చెప్పి ఇంకా సైలెంట్ గా తిన్నాడు. ఇంతకీ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం, బాయ్.